ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్నటువంటి కమర్షియల్ డైరెక్టర్స్‌కి బాలయ్య బాబే ఫస్ట్ ఆప్షన్‌గా ఎందుకు నిలుస్తున్నాడంటే, ప్రస్తుతానికి వరుసగా 3 భారీ సూపర్ హిట్స్ కొట్టాడు బాలయ్య బాబు. అదొక రీజన్ కాగా, రెండో రీజన్ ఏంటంటే, సీనియర్ హీరోల్లో ప్రెజెంట్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది బాలయ్య బాబు. రెమ్యునరేషన్ పరంగా చూసినా కూడా 30,00,00,000 కంటే తక్కువ మాత్రమే తీసుకుంటాడు. అదే మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా తీయాలంటే 60,00,00,000 పైన చార్జ్ చేస్తాడు అన్నటువంటి టాక్ ఒకటుంది. ఇది రెండో రీజన్‌గా చెప్పుకోవచ్చు. ఇక మూడో రీజన్ ఏంటంటే, యువ అగ్ర హీరోలున్నారు కదా! 'రామ్ చరణ్', 'జూనియర్ ఎన్టీఆర్', 'ప్రభాస్', 'మహేష్ బాబు' ఇలాంటి వాళ్ళ తర్వాత ఫస్ట్ ఆప్షన్ బాలయ్య బాబుకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కమర్షియల్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ అందించగలిగిన ఏకైక పర్సన్ బాలయ్య బాబే అని తెలుస్తుంది. అందుకని ప్రస్తుతం ఉన్నటువంటి కమర్షియల్ డైరెక్టర్స్ చూపు కూడా బాలయ్య బాబు మీదే ఉంది. పైగా సీనియర్ హీరోల్లో దూసుకెళ్తుంది మాత్రం ఒక బాలయ్య బాబునే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు యొక్క మార్కెట్ విపరీతంగా పెరిగింది. 'అఖండ' మూవీకి బాలయ్య బాబు తీసుకుంది 11 కోట్లు. ఇప్పుడు దగ్గర దగ్గర 30 కోట్లు. అందువలన మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరిగింది. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్లు పడుతున్నాయి. అందువల్ల ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒక విధంగా బాలయ్య